గోధుమ పిండి బోండాలు. ఒక కప్పు గోధుమ పిండి, 1 టీ స్పూను బియ్యపిండి, ఒక 2 టీ స్పూన్లు బొంబాయి రవ్వ, నూనె పీల్చకుండా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు ఒక 2-3, అల్లం ముక్కలు ఒక 1/2 టీ స్పూన్, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొంచెం సోడా, వంట సోడా కొంచెం, ఒక 2 చిటికెలు, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ మన బోండాల పిండిలాగా తడుపుకోవాలి. ఇలా కొంచెం ఈ టైప్లో ఇట్లా కలిపేసుకుంటే మనం ఆయిల్ పెట్టుకొని బోండాలాగా వేసుకోవడం. ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడైనాక కొంచెం వాటర్లో ఇలా చేయి తడుపుకొని ఈ పిండిని ఇలా చేసుకొని వేసుకోవాలి రౌండ్గా. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే కొంచెం రెడ్గా లోపల కూడా కాలిపోతుంది. ఇవి సాయంత్రం టిఫిన్స్కి బాగుంటుంది. సాయంత్రం మార్నింగ్ కొంచెం బొంబాయి రవ్వ వేయడం వల్ల ఆయిల్ పీల్చుకోదు ఎక్కువ. లేదంటే గోధుమ పిండి కొంచెం ఆయిల్ పీల్చుతుంది. బొంబాయి రవ్వ కంపల్సరిగా కొంచెమన్నా బొంబాయి రవ్వ వేసుకోవాలి. వేసుకుంటే ఆయిల్ పీలదు. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. గోధుమ పిండి బోండాలు రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.